ఒక్క నిమిషం. శతమానం భవతి శతాయం పురుష శతేంద్రియ గరుడిస్తతి. పడుకున్నావా? ఆహా లేదు మావయ్య గారు, మొన్న మీరు చెప్పిన మంత్రాన్ని జపిస్తున్నా. సంతోషం. ఇప్పటి వరకు పడుకొని నాన్న హారతిచ్చే టైంకి మంత్రం జపిస్తున్నట్టు నటిస్తున్నావు కదా? హే లేదు, నేను నిజంగానే మంత్రం జపిస్తున్నా. నా దగ్గర అబద్ధాలాడకు. యాలకులు వేయలేదా? అవి అయిపోయాయి. అయిపోతే షాప్కెళ్ళి తీసుకురావాలి కదా. వెళ్ళాను, షాప్ మూసుంది. అమ్మా, నేను శివాలయానికి వెళ్ళొస్తా. భాయో और బహనో, నేను ఈరోజు చచ్చిపోబోతున్నా. మీకు నాకు ఈ భూమికి రుణం తీరిపోయింది. టేక్ కేర్. అమ్మా నాన్న జాగ్రత్త. నాన్న అమ్మ జాగ్రత్త. గుడ్ బై. హాయ్ ఫ్రెండ్స్, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్లోడ్ అయిపోయింది. కాలికి ఉండాల్సిన గజ్జె ఏమైంది? ఎక్కడ పడిందబ్బా? ఏమైంది? కాలికి ఉండాల్సిన గజ్జె లేదు. లేదా? హే, హా? ఆ గజ్జె మాదే, ఇవ్వండి. హలో, ఆ గజ్జె మాదే, ఇవ్వు. తనది కదా, నేను వెళ్ళిస్తా. హే, తనేం తీసుకోదు. ఏ, తనది కాదా? తనదే, కానీ తన అబ్బాయిలతో మాట్లాడదు, వాళ్ళేమిచ్చినా తీసుకోదు. ఓహో, నువ్వెవరో వచ్చినా తీసుకుంటావా? నేను కూడా ఏం తీసుకోను. ఇదిగో. ఒకడు రోజు వస్తున్నాడని చెప్పాను కదా, వాడు ఈ రోజు కూడా వచ్చాడు. ఎంత రావద్దన్నా కానీ మళ్ళీ వస్తున్నాడు. వాడేనా? ఈరోజు చెప్తా వాడి పని. హలో, మీకెన్నిసార్లు చెప్పాలి ఇక్కడికి రావద్దని? మీకేం వేరే పని పాట లేదా? నేను జాబ్ చేస్తా. మీరు రోజు ఇక్కడికొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కొంచెమైనా సిగ్గుందా? ఇలా ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం తప్పు కదా. ఇంకోసారి ఇక్కడికొచ్చి ఇబ్బంది పెడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అతను ఎందుకు తిడుతుంది? అది అసలు నాకు అబ్బాయిలంటేనే నచ్చరు. సింధు, ఇతనెందుకు తిడుతున్నావే? ఇతనే కదా మనల్ని రోజు ఇబ్బంది పెట్టేది. అయ్యో, అతను వేరు ఇతను వేరు. మరి అతనెక్కడా?
నువ్వు ఇతన్ని తిట్టే గ్యాప్లో అతను వెళ్ళిపోయాడు. సారీ అంటే ఇక్కడికి రోజు ఒకడొచ్చి తనని చూస్తున్నాడు. వాడే నువ్వు అనుకొని తిట్టేసింది. అంటే వాడు ఎలా ఉంటాడో కూడా తనకు తెలీదా? వాణ్ణి తను ఎప్పుడు చూడలేదు, నేనే చూశాను. వాడు నేను కాదని తెలిసింది కదా, హ్మ్, కనీసం సారీ చెప్పకుండా వెళ్ళిపోయింది. చెప్పాను కదా తన అబ్బాయిలతో మాట్లాడదని. మరి ఇప్పుడు దాకా తిట్టింది కదా. సర్లే, తిడితే తిట్టింది కానీ తనలాగే ఎంత అందంగా తిట్టింది. అయినా తన అబ్బాయిలతో ఎందుకు మాట్లాడదు? వాళ్ళది చాలా డీసెంట్ ఫ్యామిలీ. మీది కాదా? మాది కూడా డీసెంట్ ఫ్యామిలీయే. నాకు కూడా అబ్బాయిలంటే పెద్దగా నచ్చదు. ఎవడో పడలే. ఏదో కాల్ చేశాడేంటి? హలో, చెప్పరా. ఎక్కడున్నారా? చిన్న మీటింగ్ ఉంటే బయటకు వచ్చా. ఇంత పొద్దునే మీటింగ్ రా? నీకు చెప్పడం మర్చిపోయా కదా, నాకు సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ డైరెక్టర్ కలుద్దాం అంటేనే బయటకు వచ్చా. రేపు నుండి నేను యాక్టర్ అయిపోతున్నారా. నీకేమొచ్చని ఛాన్స్ ఇచ్చారా? రేయ్, నా ఇన్స్టాలో రీల్స్ చూసి యాక్టింగ్ బాగుందని అతనే పిలిచి మరీ అవకాశం ఇస్తున్నాడు రా. నీ వీడియోస్ నాకే నచ్చో, ఆ డైరెక్టర్ ఎలా నచ్చినాయిరా? ఇదేరా మీతో ప్రాబ్లం. ఎడిటర్ టాలెంట్ ని గుర్తించిన అర్థం చేసుకోరు. అబ్బో, నువ్వు టాలెంట్ చూపించిన వీడియోలో ఒకసారి నాకు కూడా సెండ్ చేయరా, నేను కూడా చూస్తాను టాలెంట్ ని. సెండ్ చేసుకున్నా చూడు. చూసిన తర్వాత షాక్ అయ్యి షేక్ అయ్యి సూపరు డూపరు బంపరు టెంపరు అంటావు. నా టాలెంట్ ని అప్రిషియేట్ చేయడానికి ఇప్పుడు మాత్రం కాల్ చేయకే. కాల్ లిఫ్ట్ చేయను, ఎందుకంటే డైరెక్టర్ తో మీటింగ్ లో ఉంటా. మనం ఎలాగో నైట్ కలుస్తాం కదా, అప్పుడు నా టాలెంట్ ని తీరిగ్గా వర్ణించు. ఓకే? సరే, ముందు సెండ్ చేయరా. చేస్తా. ఈ వీడియో సెండ్ చేస్తే టాలెంట్ చూసి షేక్ అవుతాడు. వాయే 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 రాయే 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 రాయే. పెదవేవలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కలిగే దేవత అమ్మా, కంటికి వెలుగం అమ్మా. ఈ వీడియోలు చూసి నీకు యాక్టర్గా ఛాన్స్ ఇచ్చాడంటే ఆ డైరెక్టర్ ఎవరో నీకంటే టాలెంటెడ్ రా. హాయ్ జాక్. హాయ్. హాయ్ సార్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ బ్రో. ఓకే, కూర్చో. ఇంకేంటి? అవును, మీ పేరేంటి? డైరెక్టర్ దానం. దానమా? యా, నేను అందరికి మంచి మంచి క్యారెక్టర్స్ దానం చేస్తుంటా, అందుకే దానం అని పిలుస్తారు. ఓకే, గుడ్ గుడ్. నేను డైరెక్టర్ అంటే పెద్ద ఏజ్ ఉండి ఫుల్ గడ్డంతో ఉంటారనుకున్నా. మీరేంటి సన్నగా చిన్నగా ఉన్నారు? డైరెక్టర్ అంటే అలానే ఉండాలా? ఇలా ఉండకూడదా? సినిమాలు తీయకూడదా? ఈ ఏజ్ లోనే ఒక సినిమా తీసి మంచి ట్రెండ్ సెట్ చేయాలన్నదే నా డ్రీమ్. ఓ సూపర్ బ్రో. థ్యాంక్స్ బ్రో. మీరు ఇంతమందికి ఏమైనా చేశారా? యూట్యూబ్ లో సూను అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. శూన్యం. అదేంటి 5 views ఉన్నాయి? అంటే శూన్యం అని టైటిల్ చూసి దాంట్లో ఏం లేదనుకుని ఎవరు చూడలేదు. ఆ 5 views కూడా మా ఫ్యామిలీని రిక్వెస్ట్ చేస్తే చూశారు. సిగరెట్ తాగుతారా? లేదు. మీరు? ఒకటి తీసుకురా. ఓకే. వెళ్ళు. యాక్చువల్గా ఒక సినిమా కూడా తీశాను. అవునా? ఏం సినిమా? హౌస్ఫుల్. నైస్ టైటిల్. అవును, రిలీజ్ చేశారా? 1 year బ్యాకే. సినిమా ఆడిందా? హౌస్ఫుల్ అని బోర్డు చూసి టికెట్లు ఏమనుకుని జనాలు ఎవరు రాలేదు. అందుకే ఒక మంచి కథ రెడీ చేశా, దాంతో ఎలా అయినా ట్రెండ్ సెట్ చేయాలని ఫిక్స్ అయ్యా. ఓహో, ఓకే. ఇప్పుడు మీరు తీయబోయే సినిమాలో నా క్యారెక్టర్ ఏంటి? హీరో. ఇప్పటికిప్పుడు హీరో అంటే దాంట్లో హీరోకి 2 ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో నీకోటి. పర్లేదు బ్రో, ఫస్ట్ ఫ్రెండ్ గా చేసి తర్వాత హీరోగా మెప్పిస్తా. ఇన్స్టా రీల్స్ లో నీ యాక్టింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. వాతాజ్ క్యా వాజ్. ముంతాజ్. మళ్ళీ చేయి. ముంతాజ్. అది కాదు, ఇది. వీడేంటి చిమిడి తీసుకోమంటున్నాడు? సూపర్ బ్రో. ఈ మూవీలో నీ క్యారెక్టర్ కి ఇదే మ్యానరిజం. నువ్వు అలా చేస్తుంటే నీ ఫేస్ లో మంచి వైబ్ ఉంది, బాడీలో స్వాగ్ ఉంది. బాగా ప్రాక్టీస్. థ్యాంక్ యూ బ్రో. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎలా ఉంటది? నీ క్యారెక్టర్ ఇంకా పర్ఫెక్ట్ గా డిజైన్ చేయలేదు, దాని గురించే థింక్ చేస్తున్నాను. మొత్తం కంప్లీట్ అయ్యాక నీకు చెప్తాను. ఓకే. ఓకేనా?
అయితే మొత్తానికి మంచి క్యారెక్టర్. ఓ షెట్, టైం 10 అయింది, ప్రొడ్యూసర్ కలవాలి. సరే బ్రో. బిల్ నేను కట్టేయాలా? పర్లేదు బ్రో, నేను చేస్తా. పర్లేదు, నేను కడతాను. నేను కడతాను బ్రో, మీకు లేట్ అయితే మీరు వెళ్ళండి. ఓ ఓకే ఓకే, సరే కలుద్దాం. బాయ్. ఈ పెగ్గు కొంచెం గట్టిగా కలుపుతున్నట్టున్నావు. పీల్చే గాలి, తాగే నీరు, తినే ఫుడ్ అన్నీ కల్తీరా. ఆఖరికి ఇది కూడా ఛీ, అస్సలు ఎక్కట్లేదు, టేస్ట్ కూడా తెలియట్లేదు. ఆ అమ్మాయి ఇంకా నా కళ్ళ ముందే నాట్యం చేస్తున్నట్టే ఉందిరా. ఏంటి నీకు ఎక్కిందా? మరి నాకెందుకు ఎక్కట్లేదు? ప్రేమిస్తే అలాంటి అమ్మాయినే ప్రేమించాలరా. పెళ్లి చేసుకుంటే అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయి నా లైఫ్లోకి వస్తే ఈ ప్రపంచంలో నాకు ఇంకేం అవసరం లేదురా. ఈ మందులో ఉన్న ప్రాబ్లమే ఇదిరా, కొంచెం తాగినా ఎక్కువ తాగినా రిస్కులు చేయాలనిపిస్తుంది. నీ మందులో దొబ్బా? ఎందుకు? నువ్వు నా లవ్ని కించపరిచావు. కించపరచడానికి, కిందికి లాగడానికి నేను ఖాళీగా ఉన్నానా? మన ఇండియాకి ఇన్కమ్ పెంచే పనిలో ఉన్నాను. అయినా ఆ అమ్మాయికి అబ్బాయిలంటేనే ఇష్టం లేదు. నిన్నెందుకు లవ్ చేస్తుంది? ఎందుకు లవ్ చేస్తుంది? ఆ అమ్మాయికి అబ్బాయిలంటే ఇష్టం లేకపోయినా నన్ను లవ్ చేస్తుంది. నువ్వు అబ్బాయి కదా? నేను చెప్పేది ఆ అమ్మాయికి అబ్బాయిలంటే కోపమున్నా నా మీద ప్రేమ పుట్టేలా చేస్తా అని చెప్తున్నా. ఆ నటరాజ్ స్వామి మా ఇద్దరిని కలుపుతాడు. అయితే వెళ్ళి నాట్యం నేర్చుకో, మందు నాకియే. తాగి చచ్చిపోరా, చచ్చిపో. నువ్వు కూడా సంకనాకి పోవడానికి రెడీగా ఉన్నావుగా. వెళ్ళిపో వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. హలో నీలు, నీలు, ఏంటి? నాన్నగారు చూస్తే తిడతారు. లెగు. అందుకే కదా ఇక్కడికి వచ్చి పడుకున్నా. నాన్నగారు సూర్య నమస్కారానికి మేడపైకి వెళ్లే టైం అయింది. ఆయన నిన్నిలా చూశారనుకో. మావయ్య వచ్చారా? ఇంకా రాలేదు, వచ్చే టైం అయింది. అయినా నీకెన్నిసార్లు చెప్పాలి సూర్యోదయం అయిన తర్వాత పడుకోవద్దని? సూర్యోదయం అయిన తర్వాత పడుకుంటే ఇంటికి మంచిది కాదు. పడుకోకపోతే ఒంటికి మంచిది కాదు. మా ఇంట్లో పడుకుంటే మా అమ్మ ముందుగానే లేపుతుందని నేను ఇక్కడికి వచ్చి పడుకుంటే మీరు మా అమ్మ కన్నా ముందే లేపుతున్నారు. అమ్మాయి అన్నాక పొద్దున్నే 6 గంటలకు లేచి ఇల్లు శుభ్రం చేసి కల్లాపు చల్లి ముగ్గు వేయాలి. తలంటూ స్నానం చేసి దేవుడికి దీపం పెట్టాలి. అవన్నీ మీరు 6 గంటల కన్నా ముందే చేస్తున్నారు కదా. 6 గంటలకు ఇంకేం చేసేది? పోనీ టీవీ చూద్దామా అంటే 6 to 8 ఓంకారం శ్రీకారం తప్ప ఇంకేమీ రావు. ఇంకేం చేయాలో తెలియక వచ్చి పడుకున్నా. రోజూ 1000 సార్లు గాయత్రి మంత్రం జపిస్తే చాలా మంచిది. అయినా మావయ్య గారంటే పెద్దవారు, ఆయన చెప్పడంలో తప్పులేదు. నువ్వేంటే 60 ఏళ్ళ బామలా మాట్లాడతావు? నేను చెప్పింది నీ మంచికే కదా. మంచా మామిడికాయ? చెప్పిన ప్రవచనాలు చాలు గాని వెళ్ళి ప్రసాదం తిందాం పద. ఏంట్రా ఇక్కడికి రమ్మన్నావు? ఇక్కడేం చేస్తున్నావు? నేను చెప్పా కదరా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాని. తనేరా. చాలా బాగుంది. వాడేంటే రోజు వస్తున్నాడు?
నీకోసమేనేమో. ఉమ్, నాతో ఏం పనే? ఏమో మరి, ఒకసారి వెళ్ళడుగు. ఉమ్, ఇక్కడికి వస్తున్నారా? మీరేంటి రోజు ఇక్కడికి వస్తున్నారు? చెప్పు. మీకోసమే. నా కోసమా? దేనికి? దేనికి? లైన్ వేయడానికా? ఆ? మీకు లైన్ వేసేంత కరువులో మేము లేవులే. మీ దగ్గర నాట్యం నేర్చుకుందామని వస్తున్నాం. వస్తే ఎలా తెలుస్తుంది? చెప్తే తెలుస్తుంది. అడిగితే మీరేమనుకుంటారో అని. మీరు అడగకుండా ఇలా వెనక వెనక తిరుగుతుంటే మేమేదో అనుకుంటాం. ఎవరు నేర్చుకుంటారు? మీరా? నేను కాదు, ఈడు. ఏంటి నేనా? వీడికి నాట్యం అంటే ప్రాణం అండి. ఎవరి దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది అంటే అందరూ మీ పేరే చెప్పారు. అదేంటి, మేము ఇంతవరకు ఎవరికి నేర్పలేదు కదా. నేర్చుకుంటే మీ దగ్గర నేర్చుకోవాలని చాలా మంది చెప్పారు. ఫస్ట్ స్టూడెంట్ నువ్వేరా. నువ్వు చాలా లక్కీరా. పార్కులో చాలా మందిని అడిగాం, అందరూ మీ పేరే చెప్పారు. నా పేరా? ఆమెకి నాట్యం అంటే ఇష్టం, ఆమె నాట్యం అంటే ప్రాణం, ఆమె దగ్గర నేర్చుకుంటే చాలా మంచిదని చెప్పారు. అప్పటి నుంచి వీడు మీ దగ్గర నేర్చుకోవాలని చెప్పి పంతం పట్టాడు. అప్పుడే వీడికి మాట ఇచ్చాను, వీడి కళ కలగానే మిగిలిపోకూడదని చెప్పి. మిమ్మల్ని అలాగైనా ఒప్పిస్తా అన్నా, అందుకే మీ వెనకాల తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మీకు నాట్యం అంటే ఇష్టమా? లేదే. నాకు నాట్యం అంటే ఇష్టం కాదండి, ప్రాణం. వీడికి పుట్టినప్పటి నుంచి నాట్యం నేర్చుకోవాలంటే కోరిక అండి. పుట్టినప్పుడు కోరికలు ఎందుకుంటాయి? వీడికి ఉంటాయండి. ఎరా? అవును, నాకుంటాయి. కారణ జన్మని. ప్లీజ్ నేర్పించండి, లేకపోతే చచ్చిపోతాడు. చచ్చిపోతానా? నేనెందుకు చచ్చిపోతానా? చూసారా, మీరేం మాట్లాడిపోయేసరికి వీడు ఏడుస్తున్నాడు. ఏడిస్తే కంట్లోంచి నీళ్ళు రావాలి కదా, రావట్లేదేంటి? వీడి ఫేస్ వాల్యూ అంతే అండి. వీడు ఏడిచిన వాటర్ రాదు. ఈ మాత్రం దానికి మీరు కాదనకండి. ఈ పసివాడి జీవితం మీరే తీర్చిదిద్దాలి. వీడు పసివాడా? ఇది మరి చూడ్డానికి గున్నేనుగులా ఉన్నా పాపం పసివాడే. ప్లీజ్ నేర్పించండి. మీరు కాదంటే వీడి కాలంలో పడిపోతాడు. పర్లేదు, నాట్యం అంటే ఇష్టమని చెప్తున్నారు కాబట్టి నేర్పిస్తాను. రేపటి నుండి వచ్చేయండి. మరి వెళ్ళి కాలమే పడు. వద్దు, వద్దు. లేవండి. పనేది లేరా? నేర్పిస్తానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కాళ్ళ మీద పడుతున్నారు? నేను ఎక్కడ పట్టుకుని ఈడే తోసేస్తాడు. లేడీస్ అంటే రెస్పెక్ట్. అంటే ఈ రోజు నుంచి మీరు మా ఓ టీచర్ కదా, మీ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుందామని. ఓకే ఓకే, మీరు రేపటి నుండి వచ్చేయండి. బాయ్ 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 బాయ్. ఒరే, నేను నాట్యం నేర్చుకోవడం ఏంట్రా? నా లవ్ కోసం ఆ మాత్రం హెల్ప్ చేయవా? చెయ్యను. ఒరే, నాకు నార్మల్ డాన్సే రాదు. క్లాసికల్ డాన్స్ అంటే నా వల్ల కాదు. నా కాళ్ళకి తగిలి నేనే కింద పడతా తెలుసా? నువ్వే అలా అంటే ఎలా రా? ఇంకెలా అనాలరా? పని చేసేది కూడా, పైసలు తీసుకునేది కూడా. లవ్ చేసేది నువ్వేగా, నువ్వే నాట్యం నేర్చుకో. నీ యాక్టింగ్ కెరీర్ యూజ్ అవుతుందిరా. ఒరే, నేను డాన్సర్ని కాదు, యాక్టర్ని. నువ్వు నాకు హెల్ప్ చేసావు అనుకో, నేను నీకు హెల్ప్ చేస్తా. ఏంటి, నీ పుట్టబోయే పిల్లలకి నా పేరు పెట్టుకుంటావా? అంత బుద్ధి లేని పని నేనెందుకు చేస్తారా? నువ్వు నా లవ్కి హెల్ప్ చేసావు అనుకో, అలా ఫ్రెండ్ సెట్ చేస్తా నీకు. అది అవ్వదు, నా ఫేస్ వాల్యూ నాకు తెలుసు. ఇంకా కొత్త ఐడియాలు ఏమంటే చెప్పు. నాకు కొత్త సెట్ ఐడియానా? చేస్తా. రోజు కొట్టిస్తా. కోటర్ రోజుకి ఆఫిస్తారా? ఆఫీస్తే నాట్యం ఏంటి, నాగిన్ డాన్స్ అయినా చేసేస్తా. నేను డాన్సర్ కాదన్నావు. ఒరేయ్, ప్రతి ఒక్కడికి వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ మీద కొడితే ఎవడైనా వీక్ అయిపోవాల్సిందే. నేను కూడా అంతే. సరే పద. కోట్ అది రేపటి నుంచి. ఈరోజు ఇప్పిస్తే రేపు వస్తా. రే సిగ్గులేదండి. తూ పద. పదా.